ఒక పండుగలో సంతోషంగా పాల్గొంటే, సంస్కృతిని గౌరవిస్తే ఏకంగా ఇస్లాం ద్రోహి అని ముద్ర వేస్తారా? కాఫీర్ అంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తారా? జాతిరత్నాలు చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా కన్నీళ్లు పెట్టుకోవడానికి అసలు కారణం ఏంటి? మతాలు వేరైతే సంస్కృతిని ఆస్వాదించడం నేరమా? సోషల్ మీడియా మతోన్మాదుల దాడికి టాలీవుడ్ బ్యూటీ ఎలా బలైంది? ఈ కాంట్రవర్సీ వెనుక అసలు నిజాలేంటో ఈ వీడియోలో చూద్దాం. టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జాతిరత్నాల సినిమాతో చిట్టిగా మనందరి హృదయాలను గెలుచుకున్న ఈ అమ్మడు రీసెంట్గా హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ అలం మండి శ్రీ మహంకాళేశ్వర స్వామి అమ్మవారి బోనాలు ఉత్సవాల్లో అద్భుతంగా పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో బంగారు బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్లకు ఫుల్ జోష్గా డాన్స్ చేస్తూ తెలంగాణ సంస్కృతిపై తన ప్రేమను చాటుకున్నారు. అందరూ ఆమెను ప్రశంసిస్తారనుకుంటే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. సోషల్ మీడియాలో కొందరు ఫరియా చేసిన పనికి నచ్చలేదు. ముస్లిం నేపథ్యం ఉన్న అమ్మాయి హిందూ పండుగలో ఎలా పాల్గొంటుంది అంటూ ఆమెపై విద్వేషపూరిత కామెంట్లు చేయడం స్టార్ట్ చేశారు. ఆమెను కాఫీర్ అంటూ తీవ్రంగా దూషిస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చీప్ ట్రోలింగ్ చూసి ఫరియా అబ్దుల్లా తీవ్రంగా మనోవేదనకి గురయ్యారు. స్వతంత్ర దినోత్సవం రోజున ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. తన కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆమె మాట్లాడుతూ, మా నాన్న సంజయ్ అబ్దుల్లా పుట్టుకతో హిందూ, కానీ ఆయనకు ఇస్లాం సిద్ధాంతాలు నచ్చి ఆ మతాన్ని స్వీకరించారు. ఒక మతాన్ని అంతగా ప్రేమించి మారిన వ్యక్తి నన్ను పెంచినప్పుడు నాకు అందులోని మంచి విషయాలే కనిపించాయి. నేనెప్పుడూ ఇస్లాంలోని మంచితనాన్ని చూస్తూ పెరిగాను, కానీ నన్ను కాఫీర్ అని తిడుతున్న వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ కంటతడి పెట్టారు. ద్వేషాన్ని ప్రేమతోనే ఎదుర్కొంటానని తెగేసి చెప్పారు. ప్రకృతిలోని ప్రతి అణువులోనూ, చెట్లల్లోనూ, రాళ్లల్లోనూ తన దైవత్వాన్ని చూస్తానని ఫరియా చెప్పడం విశేషం. అన్నిటిలోనూ భగవంతుణ్ణి చూడకపోతే జీవితంలో చాలా కోల్పోతామని ఆమె అన్నారు. నేను ప్రేమ కోసం, ఐక్యత కోసం, శాంతి కోసం ప్రార్థిస్తాను. అదే నా తిరుగుబాటు, అదే నా విప్లవం అంటూ ఆమె చెప్పిన మాటలు నెటిజన్లను ఆలోచింపజేసేలా చేశాయి. ఫరియా పడిన బాధను చూసి టాలీవుడ్ నటి మంచులక్ష్మితో పాటు ఎంతో మంది సినీ ప్రముఖులు, అభిమానులు ఫరియాకు సపోర్ట్గా నిలిచారు. ఒక వ్యక్తి వ్యక్తిగత నమ్మకాలు, ఆచారాలను గౌరవించకుండా ఇలా మతం పేరుతో ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మతం ఎవరికి వారి వ్యక్తిగతం, కానీ సంస్కృతి అనేది మనందరిది. పండుగలను ఆస్వాదించడంలో మతాలు అడ్డు రాకూడదని ఫరియా మరోసారి నిరూపించారు. ట్రోల్స్కి కుంగిపోకుండా ప్రేమతో సమాధానం చెప్పిన ఫరియా గట్స్కి అందరూ మెచ్చుకోవాల్సిందే. టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జాతిరత్నాల సినిమాతో చిట్టిగా మనందరి హృదయాలను గెలుచుకున్న ఈ అమ్మడు రీసెంట్గా హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ అలం మండి శ్రీ మహంకాళేశ్వర స్వామి అమ్మవారి బోనాలు ఉత్సవాల్లో అద్భుతంగా పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో బంగారు బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్లకు ఫుల్ జోష్గా డాన్స్ చేస్తూ తెలంగాణ సంస్కృతిపై తన ప్రేమను చాటుకున్నారు. అందరూ ఆమెను ప్రశంసిస్తారనుకుంటే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. సోషల్ మీడియాలో కొందరు ఫరియా చేసిన పనికి నచ్చలేదు. ముస్లిం నేపథ్యం ఉన్న అమ్మాయి హిందూ పండుగలో ఎలా పాల్గొంటుంది అంటూ ఆమెపై విద్వేషపూరిత కామెంట్లు చేయడం స్టార్ట్ చేశారు. ఆమెను కాఫీర్ అంటూ తీవ్రంగా దూషిస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చీప్ ట్రోలింగ్ చూసి ఫరియా అబ్దుల్లా తీవ్రంగా మనోవేదనకి గురయ్యారు. స్వతంత్ర దినోత్సవం రోజున ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. తన కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆమె మాట్లాడుతూ, మా నాన్న సంజయ్ అబ్దుల్లా పుట్టుకతో హిందూ, కానీ ఆయనకు ఇస్లాం సిద్ధాంతాలు నచ్చి ఆ మతాన్ని స్వీకరించారు. ఒక మతాన్ని అంతగా ప్రేమించి మారిన వ్యక్తి నన్ను పెంచినప్పుడు నాకు అందులోని మంచి విషయాలే కనిపించాయి. నేనెప్పుడూ ఇస్లాంలోని మంచితనాన్ని చూస్తూ పెరిగాను, కానీ నన్ను కాఫీర్ అని తిడుతున్న వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ కంటతడి పెట్టారు. ద్వేషాన్ని ప్రేమతోనే ఎదుర్కొంటానని తెగేసి చెప్పారు. ప్రకృతిలోని ప్రతి అణువులోనూ, చెట్లల్లోనూ, రాళ్లల్లోనూ తన దైవత్వాన్ని చూస్తానని ఫరియా చెప్పడం విశేషం. అన్నిటిలోనూ భగవంతుణ్ణి చూడకపోతే జీవితంలో చాలా కోల్పోతామని ఆమె అన్నారు. నేను ప్రేమ కోసం, ఐక్యత కోసం, శాంతి కోసం ప్రార్థిస్తాను.
అదే నా తిరుగుబాటు, అదే నా విప్లవం అంటూ ఆమె చెప్పిన మాటలు నెటిజన్లను ఆలోచింపజేసేలా చేశాయి. ఫరియా పడిన బాధను చూసి టాలీవుడ్ నటి మంచులక్ష్మితో పాటు ఎంతో మంది సినీ ప్రముఖులు, అభిమానులు ఫరియాకు సపోర్ట్గా నిలిచారు. ఒక వ్యక్తిగత నమ్మకాలు, ఆచారాలను గౌరవించకుండా ఇలా మతం పేరుతో ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మతం ఎవరికి వారి వ్యక్తిగతం, కానీ సంస్కృతి అనేది మనందరిది. పండుగలను ఆస్వాదించడంలో మతాలు అడ్డు రాకూడదని ఫరియా మరోసారి నిరూపించారు. ట్రోల్స్కి కుంగిపోకుండా ప్రేమతో సమాధానం చెప్పిన ఫరియా గట్స్కి అందరూ మెచ్చుకోవాల్సిందే. టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జాతిరత్నాలు సినిమాతో చిట్టీగా మనందరి హృదయాలను గెలుచుకున్న ఈ అమ్మడు రీసెంట్గా హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ అలం మండి శ్రీ మహంకాళేశ్వర స్వామి అమ్మవారి బోనాలు ఉత్సవాల్లో అద్భుతంగా పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో బంగారు బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్లకు ఫుల్ జోష్గా డాన్స్ చేస్తూ తెలంగాణ సంస్కృతిపై తన ప్రేమను చాటుకున్నారు. అందరూ ఆమెను ప్రశంసిస్తారనుకుంటే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. సోషల్ మీడియాలో కొందరు ఫరియా చేసిన పనికి నచ్చలేదు. ముస్లిం నేపథ్యం ఉన్న అమ్మాయి హిందూ పండుగలో ఎలా పాల్గొంటుంది అంటూ ఆమెపై విద్వేషపూరిత కామెంట్లు చేయడం స్టార్ట్ చేశారు. ఆమెను కాఫీర్ అంటూ తీవ్రంగా దూషిస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చీప్ ట్రోలింగ్ చూసి ఫరియా అబ్దుల్లా తీవ్రంగా మనోవేదనకి గురయ్యారు. స్వతంత్ర దినోత్సవం రోజున ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. తన కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆమె మాట్లాడుతూ, మా నాన్న సంజయ్ అబ్దుల్లా పుట్టుకతో హిందూ, కానీ ఆయనకు ఇస్లాం సిద్ధాంతాలు నచ్చి ఆ మతాన్ని స్వీకరించారు. ఒక మతాన్ని అంతగా ప్రేమించి మారిన వ్యక్తి నన్ను పెంచినప్పుడు నాకు అందులోని మంచి విషయాలే కనిపించాయి. నేనెప్పుడూ ఇస్లాంలోని మంచితనాన్ని చూస్తూ పెరిగాను, కానీ నన్ను కాఫీర్ అని తిడుతున్న వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ కంటతడి పెట్టారు. ద్వేషాన్ని ప్రేమతోనే ఎదుర్కొంటానని తెగేసి చెప్పారు. ప్రకృతిలోని ప్రతి అణువులోనూ, చెట్లల్లోనూ, రాళ్లల్లోనూ తన దైవత్వాన్ని చూస్తానని ఫరియా చెప్పడం విశేషం. అన్నిటిలోనూ భగవంతుణ్ణి చూడకపోతే జీవితంలో చాలా కోల్పోతామని ఆమె అన్నారు. నేను ప్రేమ కోసం, ఐక్యత కోసం, శాంతి కోసం ప్రార్థిస్తాను. అదే నా తిరుగుబాటు, అదే నా విప్లవం అంటూ ఆమె చెప్పిన మాటలు నెటిజన్లను ఆలోచింపజేసేలా చేశాయి. ఫరియా పడిన బాధను చూసి టాలీవుడ్ నటి మంచులక్ష్మితో పాటు ఎంతో మంది సినీ ప్రముఖులు, అభిమానులు ఫరియాకు సపోర్ట్గా నిలిచారు. ఒక వ్యక్తిగత నమ్మకాలు, ఆచారాలను గౌరవించకుండా ఇలా మతం పేరుతో ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మతం ఎవరికి వారి వ్యక్తిగతం, కానీ సంస్కృతి అనేది మనందరిది. పండుగలను ఆస్వాదించడంలో మతాలు అడ్డు రాకూడదని ఫరియా మరోసారి నిరూపించారు. ట్రోల్స్కి కుంగిపోకుండా ప్రేమతో సమాధానం చెప్పిన ఫరియా గట్స్కి అందరూ మెచ్చుకోవాల్సిందే. మరి బోనాల్లో పాల్గొన్న ఫరియాపై జరుగుతున్న ఈ ట్రోలింగ్ అండ్ ఆమె ఇచ్చిన రిప్లైపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.